అండి మొన్న మీకు చూపించాను కదా, ఇదిగోండి ట్రబ్లోది తుంచాను కదా, మరలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా ఒత్తుగా పెరిగింది ఆ కొమ్మలకి. ఇదిగోండి ఐదు చేసిన కొమ్మలకి ఇదిగోండి మళ్ళీ ఎలా కొమ్మ వచ్చిందో చూడండి. హార్వెస్ట్ చేస్తున్నాను. మన ఇంట్లో పండించుకున్నవి, ఆర్గానిక్గా పండించుకున్నవి చాలా టేస్ట్ ఉంటాయి. ఇదిగోండి చాలా లేతగా ఉంది. తుంచేస్తున్నా కూడా చూడండి పల్సన పడట్లేదు, చాలా బాగుంది తిక్కుగా. నేనైతే విత్తనాలు ఎందుకు వేస్ట్ పోవాలని కుండీలో వేసాను. ఎంత ఒత్తుగా పెరిగిందో. ఇదిగోండి మనం తుంచేసిన కొమ్మలకి మళ్ళీ చక్కగా ఇట్లా పొడుగ్గా వస్తాయి. మళ్ళీ మనం లేతగా ఉన్నప్పుడే తుంచేసుకుంటా ఉంటే మరలా బాగా వస్తాయి. ఇదిగోండి చిన్న చిన్న మొక్కలకు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇంకా మనం కూర చేసుకోవాలన్నప్పుడల్లా మళ్ళీ చక్కగా మొలుస్తూ ఉంటాయి. ఇవి బాగా గుబురుగా పెరుగుతుంది చూడండి. ఇదిగోండి ఇది పెరుగు తోటకూర, కొయ్య తోటకూర. ఇదిగోండి ఇది మొన్న తుంచేసాను కదండి, దాని నుంచి ఇదిగోండి మళ్ళీ కొమ్మ ఎంత పొడుగు వచ్చిందో. ఇదిగోండి మొత్తం ఎంత కూర వచ్చింది, నాకైతే సరిపోతుంది. ఇదిగోండి కట్ చేసేసాక ఇదిగోండి మొత్తం మళ్ళీ అవంతా పెరుగుతాయి అన్నమాట. ఇదంతా ఇంకా పప్పులో పెట్టేస్తాను.